హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 17 ఎకరములు. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కోర్సుపాడు మండలం, సోమవారపాడు గ్రామం దగ్గర ఉంది. ఈ ప్రాపర్టీ అంతా కూడాను మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మిరప పంట వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం అంతా కూడాను వర్షాధారితంగానే ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని కెనాల్స్ ద్వారా కూడాను వాటర్ ఇస్తున్నారు. అది అవసరమైన మేరకే ఈ కెనాల్ ద్వారా ఇస్తున్నారు. అయితే ఈ ల్యాండ్ కానుకొని కెనాల్ కూడా ఉంది. పంట నీటి సదుపాయం కోసం ఈ మెట్ట పంటలకు అవసరమైన మేరకు ఇస్తూ ఉంటారు. అలాంటి కాలువ కూడా ఉంది. ఈ యొక్క రైతు తన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి పెట్టలేక, అంటే ఈ మిరప పంటకు ఎక్కువ దగ్గరగా 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అది ఈల్డింగ్ టైంలో కూడాను అంతే ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ వస్తే కూడాను ఆ విధంగా లాస్ కూడా వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాపర్టీ కలిగినటువంటి రైతు తన యొక్క ల్యాండ్ను చాలా తక్కువ ధరకు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ మరియు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రాపర్టీ యొక్క అమ్మకందారులకు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచిన వారు మీరు మాకు పూర్తి వివరములతో పాటు వీడియోను కూడా పంపించగలరు. అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలుదారులకు గమనిక: మీకు ఏదైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మీకు ఎంత ప్రాపర్టీ కావాలి, ఎన్ని ఎకరములు కావాలి, ఎలాంటి ల్యాండ్ కావాలి, ఎంత ధరలో ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి మొదలగు పూర్తి సమాచారం మరియు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడాను మెయిల్ రూపంలో తెలియపరచండి. మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగినటువంటి రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఇటీవల వీళ్ళు ఈ పాస్బుక్ తీసుకుని ఉన్నారు. ఓన్లీ ఈ పాస్బుక్ మాత్రమే ఉంది. ఈ ల్యాండ్ను ఇదివరలోనే సర్వే చేయించబడి సరిహద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. అనగా గ్రామ వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, కోర్టు వివాదములు కానీ లేదా కుటుంబ వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ నేను పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఎలాంటి కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ భూమిగా ఉంది. మూడవదిగా ఈసీని గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచ చాలా క్లియర్గా ఉంది. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ లేదా అగ్రిమెంట్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి ఈ పాస్బుక్ మరియు అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క 1 ఎకరం ధరను 2 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అయితే ఎలాంటి బేరసారాలు లేకుండా, ఎక్కువ టైం లేకుండా పేపర్స్ అన్నీ
వెరిఫై చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 1,98,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీ యొక్క అమ్మకాలు, కొనుగోలు సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.